ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు కీలక పాత్రలో రూపొందించినటువంటి భక్తిమయ పౌరాణిక యాక్షన్ మూవీ కన్నప్ప 200 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందించబడినటువంటి ఒక గ్రాండ్ విజువల్ ఫెస్టివల్. శివభక్తుడైనటువంటి కన్నప్ప గురించి మనకి తెలిసిందే. ఈ సినిమా కూడా అదే ఆధారంగా, కానీ సింపుల్ గా చెబితే కాస్త సినిమా ఫ్రీడమ్ తీసుకొని పెద్ద విజువల్స్ తో యాక్షన్ సీక్వెన్స్ తో చూపించారు. ఇంతకు ముందు కృష్ణంరాజు గారు తీసినటువంటి భక్త కన్నప్ప జ్ఞాపకం వచ్చేలా, కానీ ఈసారి భారీ బడ్జెట్ తో 3D VFX తో ఈ సినిమానైతే రూపొందించారు. కానీ ఈ సినిమా పాత కన్నప్ప లాంటి భక్తి రసాన్ని అంతగా ఫీల్ చేయలేకపోయింది. ప్రభాస్, రుద్ర, మోహన్ లాల్, కిరాట, అక్షయ్ కుమార్, శివ, కాజల్ అగర్వాల్, పార్వతి పాత్రలో మంచి పవర్ఫుల్ నటన అయితే ప్రదర్శించారు. వీటి వల్ల సినిమా విచిత్ర మెగాస్టార్ ఫీలింగ్ అయితే ఇస్తోంది. గెస్ట్ అపీరియన్స్ లు ప్రధాన ఆకర్షణ, సర్ప్రైజ్లుగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కాస్త స్లోగా అయినప్పటికీ భావోద్వేగ సన్నివేశాలు అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాలో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నప్పటికీ VFX కన్సిస్టెన్సీలో కొంచెం సమస్య, అలాగే కొన్ని చోట్ల న్యాచురల్ గా లేకపోవడం అయితే మనకు కనిపిస్తోంది. మణిశర్మ ఇచ్చినటువంటి మ్యూజిక్ సినిమాకి యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక మెయిన్ గా విష్ణు మంచు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా ఒక డివోషనల్ హీరోలా నటించాడు. ప్రసన్న, మోహన్ లాల్, ప్రభాస్, రాజ్ కుమార్ వీరి సీన్స్ లలో అద్భుతమైనటువంటి గ్రావిటీ అయితే ఉంది. ఇక ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్ వచ్చేసి మంచు విష్ణు నటన, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ శివతాండం సౌండ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే చాలా స్లోగా అనిపిస్తుంది. కొన్ని VFX సీన్స్ లలో చాలా మటుకు క్వాలిటీ అనేది తగ్గింది. సెకండ్ హాఫ్ లో లాగ్ ఎక్కువగా అనిపిస్తుంది. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమా డివోషనల్ గా బాగానే చూపించాడు. అయినా కొన్ని చోట్ల రిపీటెడ్ గా అయితే అనిపిస్తుంది. ఫైనల్ గా కన్నప్ప సినిమా అనేది శివభక్తి మహిమను బాగానే చూపించే ప్రయత్నం అయితే చేశారు. కథ అనేది తెలిసినటువంటి స్టోరీ అయినప్పటికీ కొత్తగా చూపించాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కొంతవరకు వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సినిమా అనేది అందరికీ నచ్చాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రివ్యూలు అయితే ఇస్తూ ఉంటారు. రేటింగ్స్ బట్టి సినిమాని డిసైడ్ చేయకూడదు.